హాయ్ కంపెనీ డైరెక్టర్ అనే టాపిక్ మీద ఒక ఫాస్ట్ ట్రాక్ రివిజన్కు స్వాగతం. ఇది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కు బూస్ట్ ఇచ్చే ఒక క్రాంప్ సెషన్ లాంటిది అనుకోండి. సరే, మరి మొదలు పెడదామా? మనం ఒక డైరెక్టర్ జర్నీని 5 కీలకమైన దశలుగా చూద్దాం. ఈ 5 స్టెప్స్ గనక అర్థం చేసుకుంటే ఈ టాపిక్ మీద పూర్తి క్లారిటీ వచ్చేసినట్టే. ఫౌండేషన్ నుండి మొదలుపెట్టి వాళ్ల బాధ్యతల వరకు అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఏదైనా కాన్సెప్ట్ అర్థం కావాలంటే బేసిక్ డెఫినిషన్ తెలియాలి కదా. సో మన మొదటి స్టెప్, అసలు డైరెక్టర్ అంటే ఎవరు, ఆ పదం వెనకున్న అసలు అర్థమేంటి? చట్టం ప్రకారం చెప్పాలంటే డైరెక్టర్లు ఒక కంపెనీకి మెదడు లాంటివాళ్లు. వాళ్లే ఆలోచిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ల సంకల్పమే కంపెనీని ముందుకు నడిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ వ్యవహారాలన్నింటికీ వాళ్లే స్టీరింగ్ పట్టుకుంటారన్నమాట. ఈ నంబర్లు మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి ఎగ్జామ్స్లో తరచుగా అడిగే ప్రశ్నలు. పబ్లిక్ కంపెనీకి మినిమం 3, ప్రైవేట్కి 2, ఇంకా 1 కంపెనీకి 1 ఉండాలి. ఇక మ్యాక్సిమం అయితే 15 మంది. కానీ కావాలంటే ఒక స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి ఈ నంబర్ని పెంచుకోవచ్చు. ఒక డైరెక్టరు 2 టోపీలు పెట్టుకున్నట్టు అన్నమాట. ఒక ఏజెంట్గా వాళ్లు కంపెనీ తరపున డీల్స్ కుదుర్చుకుంటారు. అదే సమయంలో ఒక ట్రస్టీగా కంపెనీ ఆస్తుల్ని, అధికారాల్ని షేర్ హోల్డర్స్ ప్రయోజనాల కోసం కాపాడాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అసలైన టాస్క్. సరే, డైరెక్టర్ అంటే ఎవరో తెలిసింది కదా. మరి ఆ పొజిషన్కి ఎలా వస్తారో, దానికి కావలసిన అర్హతలేంటి? ఇప్పుడు ఆ గేట్వే గురించి తెలుసుకుందాం. డైరెక్టర్గా మారాలంటే కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. వాళ్ళు ఒక మనిషి అయ్యుండాలి, ఒక సంస్థ కాదు. లీగల్గా కాంట్రాక్ట్లు చేసుకునే కెపాసిటీ ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్లకొక డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే DIN ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు, నేను ఈ పదవిని స్వీకరిస్తున్నాను అని రాతపూర్వకంగా ఒప్పుకోవాలి కూడా. అర్హతలు ఉన్నట్టే కొన్ని అనర్హతలు కూడా ఉంటాయి. ఇవి ఆ పదవికి అడ్డుకట్టవేసే కొన్ని కారణాలన్నమాట. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ డిస్క్వాలిఫికేషన్స్ మీద తరచుగా కేసులు, సినారియోలు ఇస్తుంటారు కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, డైరెక్టర్ పదవిలోకి వచ్చేశారు. ఇప్పుడు వాళ్ల అసలైన పని మొదలవుతుంది. వాళ్ల పవర్స్ ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన డ్యూటీస్ ఏంటి, వాటి గురించి వివరంగా చూద్దాం. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ పాయింట్ ఉంది, దాన్ని క్లియర్ చేసుకుందాం. చట్టబద్ధమైన విధులు అంటే కంపెనీస్ యాక్ట్లో క్లియర్గా రాసి ఉన్నవి. కానీ ఫిడ్యూషియరీ డ్యూటీస్ అంటే నమ్మకంతో చెయ్యాల్సినవి. అవి చట్టంలో రాయకపోయినా ఒక బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు నిజాయితీగా కంపెనీ మంచి కోసం చేయాల్సిన పనులన్నమాట. ఈ తేడా చాలా ముఖ్యం. చూశారా, బోర్డుకి ఎంత పవరుందో? అప్పులు చేయడం, కొత్త షేర్లు ఇవ్వడం, కంపెనీ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ వాళ్ల చేతుల్లోనే ఉంటాయి. చెప్పాలంటే వాళ్లు తీసుకునే నిర్ణయాలే ఒక కంపెనీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. వాళ్లకి ఎంత పవరున్నా అది అన్లిమిటెడ్ కాదు. షేర్ హోల్డర్స్ ఇంకా కంపెనీ రూల్స్ వాళ్ల పవర్ను కంట్రోల్ చేస్తాయి. ఇదొక రకమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ లాంటిది. అప్పుడే కంపెనీ సరైన దారిలో నడుస్తుంది. సరే, పవర్ బానే ఉంది. మరి రిస్కుల సంగతేంటి? వాళ్లు తప్పు చేస్తే ఏమవుతుంది? డైరెక్టర్ పాత్రలోని సీరియస్ సైడ్ గురించి ఇప్పుడు చూద్దాం. అంటే వాళ్ల పదవి ఎలా పోవచ్చు, వాళ్ల పర్సనల్ లయబిలిటీస్ ఏంటి అనే విషయాలు. ఒక డైరెక్టర్ను తొలగించడానికి మెయిన్గా 2 దారులున్నాయి. 1 షేర్ హోల్డర్స్ ఓటింగ్ ద్వారా, 2 ట్రిబ్యునల్ ద్వారా. ట్రిబ్యునల్ అంటే కంపెనీ లాకు సంబంధించిన ఒక స్పెషల్ కోర్ట్. మోసంలాంటి పెద్ద తప్పులు జరిగినప్పుడు మాత్రమే ట్రిబ్యునల్ రంగంలోకి దిగుతుంది. ఇది చాలా సీరియస్ విషయం. డైరెక్టర్ బాధ్యత కేవలం కంపెనీకి మాత్రమే కాదు, బయటవాళ్లకి, చట్టానికి కూడా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ల చర్యలకు క్రిమినల్ కేసులు కూడా ఫేస్ చేయాల్సి రావచ్చు. అందుకే ఇది కేవలం ఒక పదవి కాదు, ఒక పెద్ద బాధ్యత. ఇక మనం చివరి టాపిక్ వచ్చేశాం. ఇన్ని విషయాలు మాట్లాడాం కదా, ఇప్పుడొక చిన్న కాని చాలా ముఖ్యమైన అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్ గురించి చూద్దాం. అదే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా డిన్. సింపుల్గా చెప్పాలంటే డైరెక్టర్కి ఈ డిన్ అనేది మన ఆధార్ కార్డ్ లాంటిది. అది వాళ్ల యునీక్ ఐడెంటిటీ. ఒక వ్యక్తికి ఒకే డిన్ ఉంటుంది. అది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. దీనివల్ల డైరెక్టర్ల డేటాను ట్రాక్ చేయడం, పారదర్శకతను మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. ఈ విషయంలో కొన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒకరికి ఒకటే డిన్ ఉండాలి. ఆ నంబర్ను కంపెనీకి, అలాగే కంపెనీ రిజిస్ట్రార్కు ఖచ్చితంగా తెలియజేయాలి.
అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్లో కూడా దాన్ని మెన్షన్ చేయాలి. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ డీన్ రూల్స్ని లైట్ తీసుకోవడానికి లేదు. వాటిని బ్రేక్ చేస్తే డైరెక్ట్గా జేబుకు చిల్లు పడుతుంది. భారీ ఫైన్లు తప్పవు. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, చట్టబద్ధమైన బాధ్యత. సో చివరిగా ఒక ప్రశ్న. ఒకవైపు అపారమైన అధికారం, మరోవైపు అంతే స్థాయిలో రిస్క్, బాధ్యత. ఇంత రిస్క్ తీసుకుని ఆ పవర్ని ఎంజాయ్ చేయడం నిజంగా వర్త్ అంటారా? ఈ పవర్, రెస్పాన్సిబిలిటీ మధ్య బ్యాలెన్స్ చేయడమే డైరెక్టర్ పాత్రలోని అసలైన సవాలు. దీని గురించి ఆలోచించండి.